Pridhu's Kids Zone. ఒకసారి చాలా ఆకలితో ఉన్న ఒక నక్క ఆహారం కోసం తిరుగుతూ ఉంది. అది చాలా ఆకలిగా ఉంది. ఎంత ప్రయత్నించినా ఆ నక్కకు ఎలాంటి ఆహారం దొరకలేదు. చివరికి అది అడవి అంచుకు వెళ్లి అక్కడ ఆహారం కోసం వెతకడం ప్రారంభించింది. అకస్మాత్తుగా ఒక పెద్ద చెట్టులో ఒక రంధ్రముందని అది గమనించింది. ఆ రంధ్రం లోపల ఒక పొట్టుంది. ఆకలితో ఉన్న నక్క అందులో ఆహారం ఉండవచ్చని వెంటనే అనుకుని చాలా సంతోషించింది. అది వెంటనే ఆ రంధ్రంలోకి నూకింది. ఆ పొట్టును తెరిచినప్పుడు అందులో రొట్టె ముక్కలు, మాంసం మరియు పండ్లున్నాయని అది చూసింది. అడవిలో చెట్లను నరకడం ప్రారంభించే ముందు ఒక వృద్ధ కట్టెలవాడు ఆ చెట్టు రంధ్రంలో ఆహారం పెట్టాడు. దాన్ని మధ్యాహ్న భోజనంగా తినాలని అతను అనుకున్నాడు. నక్క ఆనందంగా తినడం ప్రారంభించింది. తిని పూర్తయ్యాక దానికి దాహంగా అనిపించింది. దగ్గర్లో ఉన్న ఒక ఊట నుండి నీరు తాగడానికి ఆ రంధ్రం నుండి బయటకు రావాలని అది నిర్ణయించింది. కాని అది ఎంత ప్రయత్నించినా ఆ రంధ్రం నుండి బయటకు రావలేకపోయింది. ఎందుకో తెలుసా? నక్క చాలా ఎక్కువగా తిన్నందువల్ల అది చాలా పెద్దగా అయిపోయింది. అందుకే ఆ రంధ్రం నుండి బయటకు రావలేని స్థితికి చేరుకుంది. నక్క చాలా బాధగా మరియు ఆందోళనతో ఉంది. అది తనతోనే, ఆ రంధ్రంలోకి బూకే ముందు నేను కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేది అని అనుకుంది. అవును పిల్లలు, ఏ పనినైనా ముందుగా ఆలోచించకుండా చేస్తే ఇలాంటి ఫలితమే వస్తుంది. Like and subscribe for more videos.